మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుడమేరు వాగుపై అవగాహన లేమితో మాట్లాడుతూ అపహాస్య పాలవుతున్నారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ ఎద్దేవా చేశారు. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతూ అవాస్తవాలు మాట్లాడటం సరికాదని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్షేత్రస్థాయిలో వరద బాధితులకి అందించే సహకార కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వద్ద హోటల్స్ అండ్ ఎలైడ్ ఇన్స్టిట్యూషన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో వరద బాధితుల సహాయార్థం విజయవాడకు వెళ్తున్న ఆహార పంపిణీ వాహనానికి గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ పచ్చజెండా ఊపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. వరద బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు దాతలు ముందుకు రావడం హర్షణీయమని అన్నారు. హోటల్స్ అండ్ ఎలైడ్ ఇన్స్టిట్యూషన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో 7,000 బ్రెడ్స్, 5,000 వాటర్ బాటిల్స్ వరద బాధితులకు అందజేసి సమాజానికి ఆదర్శంగా నిలిచారని అన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మౌర్య సుబ్రహ్మణ్యం, నగర అధ్యక్షులు సాంబశివరావు, కార్యదర్శి ఆర్చిడ్ వంశీకృష్ణ, మానస కిరణ్, మౌర్య ప్రతాప్, సిద్ధార్థ రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విపత్తు కారణంగా విజయవాడ నగరం అంతా జల దిగ్బంధమైంది. ఈ దిగ్బంధం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అధికార యంత్రాంగం కానీ ప్రజలు కానీ అత్యధికంగా సేవ చేస్తున్న 24 గంటలు సేవ చేస్తున్నారు. అందులో భాగంగానే మా గుంటూరు జిల్లా హోటల్స్ అసోసియేషన్ రోజు రెగ్యులర్గానే ఈ 2-3 రోజుల నుంచి బ్రెడ్లు, వాటర్ బాటిల్స్ సప్లై చేస్తూ ఉన్నాము. ఇదే విధంగా ఎప్పుడు ఏ అవసరం ప్రజలకు ఏ అవసరమైన హోటల్స్ అసోసియేషన్ అనేది మీకు అందుబాటులో మీ సహాయంతో ముందుకు వస్తామని చెప్పి మనవి చేసుకోండి. 4 రోజుల నుండి కురుస్తున్నటువంటి వర్షాలకు విజయవాడ ప్రాంతంలో అనేక ప్రాంతాలు నీట మునిగినటువంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది అసోసియేషన్స్, అలాగే నాయకులు, అలాగే మేధావులు పెద్ద ఎత్తున ముందుకొచ్చి ప్రజలు సేవా కార్యక్రమంలో సహాయ చర్యల్లో పాల్గొనుకుంటున్నటువంటి పరిస్థితులు. గుంటూరు నగరంలో కూడా ఆంధ్ర క్యాటరింగ్ అసోసియేషన్ వాళ్ళు విరివిరిగా 2 రోజుల ముందు దాదాపు 50,000 వాటర్ బాటిల్స్ సప్లై చేయడం, మరొకసారి ఈరోజు దాదాపు 7,000 బ్రెడ్స్తో పాటు ఒక 5,000 వాటర్ బాటిల్స్ని కూడా అందించడం జరుగుతూ ఉంది. గుంటూరు డిస్ట్రిక్ట్ హోటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు కూడా దాదాపు 7,000 బ్రెడ్స్తో పాటు 5,000 వాటర్ బాటిల్స్ని పెద్ద ఎత్తున విజయవాడకు తరలించినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా విజయవాడలో ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాలు నీట మునిగినటువంటి పరిస్థితులు కనిపిస్తామని అనేక సహాయ చర్యలు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అక్కడే బస చేసి ప్రజలకు అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా పర్యవేక్షిస్తూ నిత్యం నాయకుల్ని అలాగే ప్రజలను కూడా మీరందరూ కూడా సహాయ చర్యలు పాల్గొనండి అని చెప్పి అందరినీ కూడా ఉత్తేజపరుస్తూ తాను సైతం రోడ్ల మీద నీట మునిగినటువంటి ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితులున్నాయి. అయినప్పటికీ కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పులివెందుల శాసనసభ్యులు నిన్న విజయవాడ నగరానికి విచ్చేసి ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే మొన్న వచ్చినప్పుడేమో బుడమేరు గేట్లు ఎత్తేసారన్నాడు, నిన్న బుడమేరు నది అంటున్నాడు. ఇది చాలా అవమానంగా ఉంది. ఎందుకంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి ఎవరో ఇచ్చినటువంటి పనికిమాలిన స్క్రిప్ట్ పెట్టుకొని మాట్లాడటం, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజలను భయభ్రాంతులు గురి చేసేటువంటి విధంగా మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎటు పోయినా కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద పూర్తి నమ్మకంతో ఉన్నారు. ఎటువంటి విపత్కర పరిస్థితుల నుంచినా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో ఎటువంటి గట్టు పరిస్థితులు కూడా